మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. తక్కువ కూడా వందనాలు. ఎందుకంటే నేను అసలు ఎవరో తెలియదు. అప్పటి నుంచి కూడా నాకు అవకాశాలు ఇస్తూనే వచ్చారు ఆమె. దివ్య దివ్య పరిచయం చేయడం అలా 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 ఇప్పుడు మనం చాలా లోతైన వాక్యాలు వినడం నేర్చుకోవడం. ఇంతగా ఈరోజు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. చాలా విషయాలు చాలా లోతైన సంగతులు అయితే నేను మీతో మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు కూడా ఏంటిదంటే ఈరోజు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటిది అంటే ఇప్పుడు 40 రోజులు జరుగుతున్నాయి కదా, మన 18 తారీఖున స్టార్ట్ అయినాయి. బుధవారం స్టార్ట్ అయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఇంచుమించు నాకు తెలిసి ఈ రోజు చాలా మంది అదే 40 రోజుల్లో ఆ మందిరాల్లోకి వెళ్ళి కూర్చుని ఉండొచ్చు. అందుకని చాలా మంది రాలేదు. సరే, ఇదేమైనప్పటికీ ఇప్పుడు బ్రదర్ మరి 40 రోజులు చేయొచ్చా చేయకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ చేస్తే ఎలా చేయాలి? ఇక మూడోది ఏంటిదంటే చాలా మంది ఈ 40 రోజులు అవగానే గుడ్ ఫ్రైడే వస్తుంది కదండి. మరి అంటే 40 రోజులు వేసుకుని ఉపవాసం చేసిన తర్వాత వెంటనే నేను సిలువ వేసేశారు అనే ఆలోచనలు ఉన్నారు. సో అది కరెక్టా? మరి మధ్యలో చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, మరి ఆయన వెంటనే సిలువ వేయబడలేదు. అసలు ఏం జరిగింది మధ్యలో? అసలు ముఖ్యంగా యేసుక్రీస్తు వారు 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ 40 రోజులు జరుపుకున్న కారణం ఏంటి? వీటి గురించి కొంచెం వివరంగా మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అయితే మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. వీలైతే నా మాటలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ నేను మాట్లాడేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీలో ఆ డౌట్ ఉండిపోతే కనుక దాన్ని ఎవరు నివృత్తి చేయలేరు. తర్వాత డౌట్ తోటి మీకు చాలా కాలం కొనసాగిపోతారు. అలాగా సందేహపడమని మీరు జాలిపడమని వాక్యం చెప్తుంది. సో అలా సందేహం లోపల ఉంచుకుంటే సందేహం పరలోకానికి ఆటంకంగా మారిపోతుంది. సో అది మీ దగ్గర ఉంచుకోవద్దు. ఏది ఉన్నా సరే సందేహం నన్ను కాదు, ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా అడగండి. అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాక్యానుసారంగా సమాధానం వచ్చిందా, రైట్, సంతోషం, దేవుని నామం వెంకలు కాదు. ఒకవేళ లేదా మళ్ళీ మీరు కూడా పరిశీలించండి. బైబిల్ని బాగా చదవండి. ఖచ్చితంగా మీకు లోతైన సమాధానాలు దొరుకుతాయి బైబిల్లోనే. ఎవరు చెప్పినా బైబిల్లో చెప్పాలి. అలా కాకుండా సొంత సమాధానం చెప్తున్నారంటే తీసుకోవద్దు. బైబిల్ టచ్ కాకుండా ఎవరు ఎలాంటి సమాధానం చెప్తున్నారో తీసుకోవద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదాన్ని ఏంటంటే మీకు ఎలాంటి సందేహం వచ్చినా సరే అది వాక్యానుసారంగా ఉండాలి. ఆ సందేహం నివృత్తి చేయడం వల్ల మీ ఆత్మీయ జీవితం మరింత బలం పొందుకునేలా ఉండాలి. అలాంటి సందేహం కానిది ఏది మీలో రాకూడదు. అంటే చాలా మంది ప్రశ్నలు ఎలా ఉంటాయంటే బ్రదర్ ఇప్పుడు హేబెల్ చనిపోయిన తర్వాత కయ్యను ఉన్నాడు, ఇప్పుడు కయ్యను భార్య ఎవరు అంటారు. ఇప్పుడు కయ్యను భార్య ఎవరైతే మనకేంటి ఉపయోగం? ఇప్పుడు తర్వాత అదన సంతానం నుంచి వచ్చిన వాళ్ళే ఎవరో ఒకరు ఆయన పెళ్లి చేసుకోవాలి, సంతానం ఉంది, నడిపించాలి, ఓకే డన్. ఇప్పుడు ఆ కయ్యను భార్య ఎవరు తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం? మన ఆత్మీయ జీవితాన్ని ఉపయోగపడతా? లేదు. తర్వాత ఇంకేవో పరికరం సందర్భాల్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఈ డౌట్ ఉందంటే దానివల్ల ఉపయోగం లేనప్పుడు, మన ఆత్మీయ జీవితం ఉపయోగపడదన్నప్పుడు దాని గురించి ఆలోచించకపోవడం బెస్ట్. ఒక సందేహం మనకు రావడం వల్ల మన ఆత్మీయ జీవితం ఎదుటివారి ఆత్మీయ జీవితం కూడా వెళ్ళిపోకూడదంటే ఖచ్చితంగా సందేహాన్ని బలపరచండి. ఎవరినైనా అడగండి, తెలుసుకోండి, మరింత ఆత్మీయంగా బలం పొందే ప్రయత్నించండి. అలాంటిది ఏది కానిది ఏదో ఉందా, అలాంటి సందేహాలు మీలో ఉన్నాయా, వాటిని మీలోంచి తీసేయండి. ఓకే, రైట్. మరి ఇప్పుడు బ్రదర్ 40 రోజులు మనం చేయొచ్చా చేయకూడదా అని అంటే అసలు ఈ 40 రోజులు టాపిక్ తీసుకొచ్చింది ఎవరు? 40 రోజులు ఖచ్చితంగా మనం పాటించాలి అని బలంగా దాన్ని సమాజంలో రుద్దింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు ఏమైనా రుద్దారా అని అంటే అసలు ఎక్కడైనా రుద్దలేదు. 3 శిష్యులు ఏమైనా, యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు. సో 12 మంది ఎవరైనా ఇదిగో యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, మీరు కూడా ఖచ్చితంగా ఉండాలని ఎక్కడైనా ఎవరైనా బైబిల్లో చెప్పినట్టుగా ఉందా అంటే అదేం లేదు, ఎక్కడ లేదు. పోనీ యేసుక్రీస్తు వారు ఒకసారి 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, అలా ప్రతి సంవత్సరం ఆయన ఎక్కడన్నా ఉన్నాడా? లేడు. తర్వాత పోనీ ఆయన లేదులే. తర్వాత శిష్యులు ఎవరైనా 40 రోజులు ఖచ్చితంగా మన సంవత్సరం ఉండాలి అని ఎవరైనా నిబంధన ఏంటి వాళ్ళు ఏమైనా ఉన్నారు ఉపవాసం అంటే వాళ్ళు లేరు. అంటే ఎవరో ఎక్కడో ఏదో ఒక ఆచారం పుట్టించారో ఆ పుట్టించిన దాన్ని చాలా నిష్ఠగా చాలా మంది పాటించేస్తున్నారు. బ్రదర్ ఇవన్నీ కాదు, అసలు మనం చేయకూడదు చెప్పండి అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేయనిది మనం ఎందుకు చేయాలి? అదేంటి బ్రదర్ ఆయన ఉపవాసం ఉన్నాడు కదా అని అంటారా? అర్జెంటుగా మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి ఒకసారి గట్టిగా చదివి వినిపించండి నాకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి. చక్కగా మేము బైబిల్ చేయాలి, చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా మనం ముగించేసుకోవచ్చు.
అప్పుడు యేసు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ శోధింపబడుటకు వలన ఉమ్, అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యమునకు కొనుపోబడదు 40 ఎవరి చేత దినములు శోధింపబడుటకు? అపవాది చేత శోధింపబడుటకు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పనిగట్టుకుని నిర్ణయించుకుని నేను ఒక 40 రోజులు ఉపవాసం ఉండాలి, పరలోకమందున్న తండ్రిని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన మచ్చిక చేసుకోవాలి అని ఎక్కడైనా రాయబడిందా? లేదు. అంటే అపవాది శోధనలో భాగంగా ఆత్మచేత కొనుకోబడ్డాడట అరణ్యంలోనికి. అంటే అప్పుడు అపవాది శోధిస్తాడు. ఈ శోధన తర్వాత ఒక బలాన్ని పొందుకుని ఆయన పరిచర్య ప్రారంభించాలి. అంటే ఇదేంటిది? బలం పొందుకోవడానికి అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఒకవేళ యేసుక్రీస్తు వారు ఓడిపోయారు అనుకుందాం, ఇక ఆయన పరిచయం చేయడానికి హక్కుదారులు కారు. మరి ఇప్పుడు ఈ పరీక్ష ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడే నిర్ణయిస్తున్నాడు. ఓ యోబు దగ్గరికి అపవాదం వచ్చింది. యోబుని ఎలాగైనా పాడు చేద్దాం అన్న ఆలోచనతో వచ్చింది. మీ అందరూ తెలిసిన విషయం ఇది. పాడు చేయగలిగిందా? చేయలేకపోయింది. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని సభల దగ్గర వెళ్ళిపోయి ఆయన ఏంటని ఇటు వచ్చామని చెప్తే దేవుడు అడిగేసరికి, ఇప్పుడు నీ భక్తుడు ఉన్నాడు కదా యోబు, ఆయన చుట్టూ నువ్వు కంచేసేసావు, నేనేం చేయడానికి లేదు, ఒక్కసారి ఆ కంచి తీస్తే నేనేమో చేస్తాను, చేసిన తర్వాత యోబు నిజ స్వరూపం బయటపడుతుందని బ్లేమ్ చేస్తాను. బ్లేమ్ చేసేసరికి అరే నాయన ఆయన చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు, నువ్వు ప్రాణం తప్ప ఏదైనా చేసుకో, ప్రాణం తీసే హక్కు నీకు లేదు అని చెప్పి ఆయన అధికారం ఇచ్చి పంపుతాడు. అంటే ఇప్పుడు ఈ అపవాదిని పంపించింది ఎవరు? అధికారం ఇచ్చి దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా శోధింపబడుటకు, అపవాది చేత శోధింపబడుటకు ఈ అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని శోధనలు కూడా మనం వెళ్తూ ఉంటాం. అలా వెళ్తున్నప్పుడు అపవాది శోధించేస్తుందండి అనకండి. నేను అదే చెప్తున్నా, అస్సలు అలా అనొద్దు. దేవుడు మనల్ని మరో మెట్టెక్కించడానికి ఒక పరీక్ష ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సునీత అక్క వాళ్ళ అబ్బాయి ప్రీ ఫైనల్ అని ఎగ్జామ్స్ గురించి ప్రార్థించండి అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ పెడుతుంది ఎవరు? సునీత అక్క వాళ్ళు శత్రువులు ఎవరైనా వచ్చి ఎగ్జామ్ పెడతారా? కాదు. ఆయన ఏదైతే స్కూల్లో చదువుకుంటున్నాడో, ఏదైతే కాలేజీలో చదువుకుంటున్నాడో వాళ్ళే ఇప్పటి వరకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళే ఎగ్జామ్ పెడుతున్నారు. మీకు ఈ విషయాలన్నీ బాగా అర్థమైతే ఇప్పుడు మనం ఎవరి శిక్షణలో మనం కొనసాగుతున్నాం? దేవుని శిక్షణలో కొనసాగుతున్నాం. ఇప్పుడు పరీక్షలు ఎట్టాలంటే ఎవరు పెట్టాలి? అపవాది వచ్చి పెడతాడా? దేవుడే పెడతాడు. మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నా ఇవన్నీ సాతాను ఏదో చేసేస్తున్నాడు అనుకోవద్దు, అస్సలు అనుకోవద్దు. దేవుడు అధికారం ఇవ్వకుండా సాతాను ఏమీ చేయలేడు. ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడంట సాతానికి, వెళ్ళి శోధించుకో, నా కుమారుడు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు, నువ్వు ఆయన ఏమీ చేయలేవు అని ఒక అధికారం ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత ఇప్పుడు అపవాది వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని ఎలా శోధించింది ఏంటనేది ఇప్పుడు మామూలుగా శోధిస్తే ఆయన అలాగా పడ్డాం. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుందిగా. శరీరంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి బలహీనతకు లొంగిపోతూ ఉంటారు. సో అదే ప్రకారంగా 40 రోజులు భోజనం లేకుండా చేసేసి అప్పుడు మీరు ఇదిగో యేసుక్రీస్తు ఇదిగో రాళ్ళు ఉన్నట్లుగా తీసుకుని తిని అని అంటే లొంగిపోతాడేమో అని ఆలోచించింది సాతాను. మొత్తానికి పెద్ద మందిరం కొప్పు తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి నువ్వు దూకే, మరి నీ తండ్రి చెప్పాడుగా, దేవుడు చెప్పాడుగా నీ పాదాలకు రాయి తగలకుండా చేస్తానని, నువ్వు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటే అని అన్నాడు. ఇప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు నిజమా కదా? అవును నిజమే. మరి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు దూకేలుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే అని అంటాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. ఎప్పుడైతే బలహీనం అయ్యాడో రెచ్చగొడుతున్నాడు. మనం కూడా చాలా పరిస్థితుల్లో ఏవేవో పరిస్థితులను బట్టి బలహీనం అవుతూ ఉంటాం. ఆ రోజు బైబిల్ చదవకపోవడం, ఆ రోజు వాక్యం విన్నా కూడా కొద్ది రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ లో వాడికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఎలాగైనా సరే మొత్తాన్ని బయటకు లాగేయాలి అని చాలా ప్లానింగ్ లేకుంటాడు. అలాంటి ప్లానింగ్ లో మనం చాలా సార్లు పడిపోయాం. ఒకసారి 2 సార్లు కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారి కూడా పడిపోలేదు. అపవాది ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా సరే బలంగా నిలబడి చూపించాడు ఆయన. ఇప్పుడు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేమంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నాయన మనం తినడం వల్ల బ్రతుకుతలేదు నాయన, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకో అని గట్టిగా కోటింగ్ ఇచ్చాడు. తర్వాత ఎక్కడికో శిఖరం తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి దూకేమన్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు కదా, మరి నీ పాదాలతో రాయి తగలకుండా అన్నాడు. అవును, ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. ఏ విధంగా కాపాడతాడు? ఒకవేళ నువ్వు నన్ను తోసేస్తే దేవుడు నన్ను కాపాడతాడు. కానీ నేను ఆయన పరీక్షించడం కోసం నేను దూకాననుకో, ఆయన నన్ను కాపాడు. చాలా మంది అజ్ఞానంగా ఎలాగ ప్రవర్తిస్తున్నారు. అవును, నన్ను దేవుడు కాపాడుతాడు కాబట్టి నేను దూకేస్తానా అని అనకూడదు. చాలా
మంది మరి బైబిల్లో రాయబడింది, మిమ్మల్ని పాములు పరిచినా కానీ కరిచినా కానీ మీకు ఏం కాదంట కదా, అయితే కరిపించుకోండి అని చాలా మంది వంకరగా మాట్లాడుతూ వంకర వేషాలు వేస్తున్నారు. సో మరి దానికి పుట్టుదలకు నిలబడుకోకూడదు. నాయన ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దేవుడిని ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన తోడున్నాడు, ఓకే. కానీ నాకు నేనుగా వెళ్ళి దూకేస్తా, నాకు నేను వెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తా, నాకేం కాదు అనుకోవడం మూర్ఖత్వం. అది యేసుక్రీస్తు చెప్పాడు, దేవుణ్ణి మనం శోధించకూడదు, ఆయన మనం పరీక్షించకూడదు, టెస్ట్ చేయకూడదు. ఆయన పరీక్షిస్తాడు మనల్ని. ఆ, ఆయన మనల్ని పరీక్షిస్తాడు, మన పరీక్ష నిలబడాలి అంతే. అంతేగాని ఆయన మనం పరీక్షించేలాగా ఉండకూడదు ఆయన. కాబట్టి దేవుని శోధించడానికి నువ్వు సరిపోయినా గెట్ అవుట్ అంటాడు. అబ్బా రెండో దానికి కూడా ఆయన సరైన సమాధానం చెప్పేశాడు. ఇక మనం ఏం చేయలేకపోతున్నాను. నీకు మూడో ప్రయోగం చేశాడు. ఆ, ఇక లోక రాజ్యాలు నీకు చూపిస్తున్నాను. లోక రాజ్యాలను చూపిస్తున్నాడు అంటే అందులో స్త్రీలు ఉంటారు, బంగారం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అదే కనీసం ఇక్కడన్నా లొంగిపోతాడేమో ఇసుకృత్వారని చాలా పరీక్షించింది. వాటన్నింటిని చూసి అసలు వీటన్నింటిని కలుగు చేసింది నేనే, వీటన్నింటిని కలుగు చేసిందే నేను కదా, మరి నాకేంటి అని చూపిస్తున్నారు మీరు. కాబట్టి వేస్ట్ నాయనా. నీ దేవుడని యెహోవాను మొక్కి నువ్వు వెళ్ళిపోనైనా, నీ తండ్రి దేవుని మొక్కి వెళ్ళిపోండి. అంటే నువ్వు ఆయనకు మాత్రం మొక్కాలి తప్ప నేను నీకు మొక్కాల్సిన పని లేదు. అంటే నువ్వు ఇవన్నీ చూపించాడు, నువ్వు నాకు మొక్కి ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. అసలు ఇవన్నీ నాయ కదా, నువ్వు మళ్ళీ నాకు ఇవ్వడం ఏంటి? ఇవన్నీ నాయే కదా, మళ్ళీ నువ్వు నాకు ఇవ్వడం ఏంటి? నీ దేవుడిని మొక్కి వెళ్ళిపో అంటాడు. అంటే ఎక్కడ ఆయన దొరకలా. మీకు చాలా క్లుప్తంగా చెప్తున్నాను, వచనంలో మీకు చూపించి వివరంగా మాట్లాడడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు చాలా క్లుప్తంగా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు ఈ శోధనన్నిట్లయినా ఎక్కడ లొంగిపోలేదు, అలా లొంగిపోకుండా నిలబడ్డాడు కాబట్టి పరిచర్య స్టార్ట్ చేశాడు. నేను 40 రోజుల తర్వాత పరిచర్య స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చాలా మంది 40 రోజులు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను కూడా చేసి ఉండే, నేనేం చేయకుండా ఇక్కడ దాకా రాలా. నేను చాలా 40 రోజులు చేసి చాలా ఉపవాసాలు అయిపోయి అమ్మో చాలా అన్ని వంటల వరకులు అన్నీ అయిపోయి నాకు కూడా. ఇప్పుడు నేను ఎందుకు చేయొచ్చా చేయకూడదు అనే విషయం మాట్లాడుతానంటే, నేను అలా 40 రోజులు చేయడం వల్ల నా ఆత్మీయ జీవితం ఏమైనా పెంపొందించబడిందా అని ఒకసారి పరీక్షించుకుంటే ఎప్పుడు మాలుగానే ఉన్నాం. అదేదో భక్తి అన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళాం కానీ ఎప్పుడు మాలుగానే ఉన్నాం. అటు కొత్తగా వింతగా ఏం లేదు. అంటే ఎలా అంటే ఈ 40 రోజులు చేయడం వల్ల భక్తి మరింత పెంపొందించబడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా చేయండి. ఒకటి, ఇప్పుడు నా భక్తిని మరింత పరిపూర్ణం కావడానికి 40 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, నా దేవుళ్ళు మరింత బలంగా తయారవడానికి కోసం అని అంటే సూపర్. అసలు అసలు మానకుండా చేయండి. 40 రోజులతో నేను స్టార్ట్ చేస్తున్నాను నా జీవితాన్ని, భక్తి జీవితాన్ని. అక్కడి నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుందంటే స్టార్ట్ చేయండి, బాగుంటుంది. చేయండి, ప్రతిరోజు చేయండి. ఇక మొత్తం మీ సంఘాలన్నీ కూర్చుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీ. కూర్చుని చక్కగా లోతైన సంగతులు వినండి, నేర్చుకొని బలపరచుకోవాలంటే ఇక్కడి నుంచి నా ఆత్మీయ జీవితం చాలా బాగుంటుందని అంటే స్టార్ట్ చేయండి. 40 రోజులు అయిపోయిన తర్వాత స్పెంట్ అయిపోద్ది అంటే కనుక స్టార్ట్ చేయొద్దు. ఇంకెందుకనైనా ఇప్పుడు మనం ఏదైనా పని మొదలెట్టే ముందు ఒక పరీక్ష లాంటిది ఇది 40 రోజులు. ఈ 40 రోజులు బాగున్నాం, తర్వాత పడిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా నేను టర్కీలో ఉన్నాను. సో ఇక్కడ కూడా ఆల్రెడీ వీళ్ళు రంజాన్ ఉపవాసం చేస్తారు. ఎంత విచిత్రం ఉంటాక పొద్దున్న 6 కాడి నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఇక్కడ పచ్చి నీళ్ళు కూడా తాగరు అసలు వీళ్ళు. అంత చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంత జాగ్రత్తగా ఉన్న తర్వాత కరెక్ట్గా 7 అయ్యేసరికి కరెక్ట్గా కంచాల ముందు కూర్చుంటారు. చక్క 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 తినేస్తారు. తినేగానే చకచక 4 సీట్లు కలిసేస్తారు, చక్కగా ముందేసేస్తారు. అప్పుడు అమ్మాయి అనుకుంటారు. 6 ముందు బలంగా తినేసి వస్తారు డ్యూటీకి. ఇదేమో ఉపవాసమైనా అనిపించింది నాకు. అంటే కనీసం ఈ 30 రోజులని సిగరెట్ మానరంట. ఈ 30 రోజులని మందులతో మానరంట. ఆ టైం వరకు ఏదైతే పర్టికులర్ టైం ఉందో ఆ టైం వరకు ఏం తినమో ఏం తాగం. తర్వాత సిగరెట్ కలుతాం, మందు ఎత్తాం అన్నట్టు ఉంటున్నారు వీళ్ళు. అలాగే నేను చూశాను క్లియర్గా. అబ్బో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో వాళ్ళ ఉపవాసం లాగా మన ఉపవాసం ఉంటే ఏం ఉపయోగం? నేను ఉపవాసం ఉన్నంతసేపు అందరితో మౌనంగా సైలెంట్గా పరిశుద్ధంగా ఉంటాను. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతాను, నా ఇష్టం వచ్చిన సీరియల్ నేను చూస్తాను, నా ఇష్టం వచ్చిన సినిమాలు నేను చూస్తానంటే ఇంక ఇవన్నీ చేయడం ఉపయోగం లేదు కదా అన్నది నా అభిప్రాయం. చేసే ఉపయోగం లేదు కదా. కానీ ఈ 40 రోజులు బ్రదర్ నేను చాలా భక్తులు పెరగాలనుకుంటున్నాను. ఇది నా భక్తి పరాకాష్ఠకు ఒక మెట్టు లాంటిది అని అంటారా? తప్పకుండా చేయండి, మీరు మరింత బలంగా ముందుకెళ్ళాలని నేను ప్రార్థన చేస్తాను. లేదు ఈ 40 రోజులు దేవుని శోధించాలనుకుంటున్నాను నేను అపవాదిలాగా. అంటే ఈ విధంగా ప్రభావ మేము 40 రోజులు ఉపవాసం ఉంటాం, మాకు ఇది ఇచ్చే అది ఇచ్చే అనే ఆ రకంగా మీరు ఉపవాసం చేస్తే కనుక ఇది ఎలాగుందంటే
చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం కింద పడిపోయి ఏడ్చేసి గోలెట్టేసి ఓ అని ఏడ్చేస్తే ఓరు బాబు నీ గోలెట్రా బాబు అని ఐస్ క్రీమ్ కొంటారు. అలా ఉంటది ఇది. అలాంటి ఉపవాసాలు చేయకండి. దేవుని మనం అలా శోధించకూడదు. ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా ఉన్నామో నాకు మీకు ఏది ఇష్టం అని అడగండి అంటున్నాడు. యోహాను సువార్త 15 అధ్యాయం ఒకసారి చదువుదామా? బాగుంటుంది. యోహాను సువార్త 15 అధ్యాయము. మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తానంటాడు అక్కడ. ఒకసారి మీకు ఎవరికైనా దొరికితే చక్కగా చదవండి వచనం చెప్పి. నా యందు మీరును ఓకే, 7వ వచనం అక్క. మీ యందు చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి మీ ఉన్న యందు ఎడల నా మాట మీకు ఏది నిలిచిన ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అది మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడును అంటున్నాడు. మీరు అంటే బహుగా మీరు ఫలించుడి. ఎప్పుడైతే నా యందు ఉంటారో, నేను మీ యందు ఉంటానో, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. ఇప్పుడు దీనికి 40 రోజులు ఉండాల్సిన పని ఏమైనా ఉందా? 40 రోజులు మాత్రం ఉంటాను, ఈ 40 రోజులు ఉన్నప్పుడు నాకు ఇచ్చి తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్నట్టుంటే ఎలా కుదురుద్ది? అది ఇప్పుడు మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. అంటే దేవుడు ప్రతి చోట చాలా వివరంగా రాయించుకుంటూ వచ్చాడు. మనం చదివే దాంట్లో లోపం ఉంది. ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చక్కగా చదవండి అక్క. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవా అంటున్నాడు. అంటే ఆయన మరీ పరిశీలించి వస్తున్నాడు కదా. ఇలా చూసినప్పుడు మనం ఎవరి దగ్గరైనా నటించేయచ్చు. ఆ కాసేపు నేను నీకోసమే తెచ్చాను, నేను నీకోసమే నేను ఇక్కడ ఉన్నాను అని వాళ్ళకి తెలియదు కదా మన హృదయంలో ఏముందో. మనం వాళ్ళ ముందు నటించేయచ్చు. కానీ దేవుడి ముందు మనం నటించగలమా? ప్రభా నేను నీకోసం నమ్మకంగా నీతి భక్తి చేస్తున్నాను ప్రభా అని ఆయన ముందు మనం చెప్పగలమా? ఆయన నీకు ఏమొద్దా? ఏమొద్దు ప్రభా, నేను మీ భక్తులు మరింత నమ్మకంగా ఎదగాలనుకుంటున్నాను అనే నిష్పక్షపాతమైన బుద్ధి కలిగి భక్తి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు. కానీ అలాంటి భక్తి చేసే వాళ్ళు కనబడట్లేదు అక్క. అది చాలా బాధాకరం. అలాంటి భక్తి చేసే వాళ్ళు కనబడట్లేదు. ఎంత కన్నింగ్ మెంటాలిటీ అంటే, ప్రభా ఇదిగో నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, లేదంటే వారం ఉంటాను, లేదంటే ఒక నెల ఉంటాను, లేదంటే 40 రోజులు ఖచ్చితంగా మానకుండా నీ మందిరంకి వచ్చేస్తాను. అయితే నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది చేయనోడు తప్ప అసలు ఇదేమన్నా డీలర్షిప్ అనుకుంటున్నావా? నువ్వు నేను ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేయి, నేను నా డీల్ ఇది, నీ డీల్ ఇది అనేదో వ్యాపారం మాట్లాడుకున్నట్టు ఉంది దేవుడితోటి. సో అలాంటి డీలింగ్లు ఎప్పుడు దేవుడితో చేయకుండా చాలా బాధపడిపోతాడు ఆయన. దేవుని బాధ పెట్టుకుని ఇవన్నీ. సో అలాంటి ఆలోచన విధానం మానేసుకోండి. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా ఉంటామో, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మీకు ఏది ఇష్టమైతే అది అడగండి నేను ఇస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఇప్పుడు 40 రోజులు కాదు, ప్రతిరోజు మనం 40 రోజుల తర్వాత అయినా సరే ఎప్పుడైనా సరే ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ఏం కలిసి ఇస్తాడు. అలా ఆ ఇష్టాన్ని కొనసాగించాలి. ఆయన ఇష్టానుసారమైన అడుగులు మనం వేయగలగాలి. ఇప్పుడు దావీదు గురించి ఏమంటాడంటే ఆయన, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు. అలాంటి ఆయన ఏమడిగిస్తాడు దేవుడు, ఏమడిగిస్తాడు. ఎప్పుడైతే పాపం హృదయాలకు వచ్చేసిందో ఆయన చాలా అడిగాడు, కానీ దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన ఇంచుమించు 7 రోజులు ఏకదాటికి ఉపవాసం ఉన్నాడంట. ఇంకా మళ్ళాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు తినకుండా, సాయంత్రం టైం అవగా తినేసి ఈ రకంగా లేడు ఆయన. 7 రోజులు కఠినంగా మంచినీళ్ళు కూడా తాగకుండా ఏమీ తినకుండా 7 రోజులు కఠినంగా ఉపవాసం ఉన్నాడంట. ఆ బిడ్డ కోసం. ఏ బిడ్డ కోసం? ఇతను వ్యభిచరించి కనిన బిడ్డ కోసం బ్రతికించమని. దేవుడు ఎందుకు అనుగ్రహించాడా? నువ్వు చేసింది చాలా తప్పు నాయన, అలా వ్యభిచరించడమే కాదు, ఇక నీతిమంతుడైన ఊరి అని కూడా నువ్వు తప్పించేసావు, కాబట్టి ఆ బిడ్డ అయితే బ్రతకడు అని చెప్పి దేవుడు చెప్పేసాడు. అంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడు మనవి వినడు. ఎప్పుడైతే మనం నీతిగా దేవభక్తులమై ఉంటామో, యోహాను సువార్త 9:31 మీరు చక్కగా చదివేయండి. ఎందుకంటే మనకు అర్థం కావాలి దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వింటాడు, 40 రోజుల్లోనే వింటాడా, లేదంటే ఎప్పుడైనా వింటాడా? మన భక్తి కలిగి ఉంటే ఆ విషయం మీకు అర్థం కావాలి. పరిగెట్టుని నేను చేయొద్దని చెప్పట్లేదు. నా భక్తికి ఇది ఒక బలమైన మిట్టు అనుకుంటారా? ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, సంపూర్ణంగా జరిగించండి. ఇక నుంచి ఇంకా బలమైపోవాలి మరి మీరు. అలా కాదు నేను తర్వాత ఎప్పుడు వాడుకుంటానంటే కనుక వేస్ట్ కదా, అని వేస్ట్. కాబట్టి యోహాను సువార్త 9:31 చక్కగా ఉండక వెళ్ళిపోదు ముందుకి.
యోహాను సువార్త దేవుడు అధ్యాయము 31. దేవుడు పాపుల దేవుడు మనవి ఆలకింపునని ఎరుగుదుము. ఎరుగుదుము. ఎవడైనను ఉమ్. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈ విషయాన్ని మీకు చాలా సార్లు గుర్తు చేశాను. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయడానికి కారణం ఏంటంటే జరిగించే పాపం జరిగిస్తూ మేమేదో ఉద్ధరించేస్తున్నాం, ఇగో మేము ఉపవాసం ఉంటున్నాం అని అంటే కనుక ఆయన అంత తెలియకుండా ఏం లేదు. ఆయన అందరి హృదయాల్ని పరిశీలిస్తున్నాడంట. ఆయన చాలా నీతి గల దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కన్నింగ్ మెంటాలిటీ ఆయన ఎదుట ప్రదర్శించొద్దు. ఆయన ఎదుట ఎవరైతే దేవభక్తులు ఉంటారో ఆయన వారి మనం మాత్రమే వింటాడు. ఇక తర్వాత ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను. అపోస్తుల్లో స్టార్టింగ్ లో పేతురు ఈ 11 మందిలో ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ నిలబడి పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి వచ్చినప్పుడు పెస్తుకొస్తున్న దినమున వాళ్ళందరూ వచ్చి నిలబడతారు కదా. వాళ్ళకు బోధ చేసిన తర్వాత వాళ్ళందరూ పెద్ద సంఘంగా చరాస్తులు అమ్మేసి వాళ్ళందరూ సమిష్టిగా కూడి ముందు కొనసాగుతున్న టైంలో వాళ్ళు 40 రోజులు చేశారా, ప్రతిరోజు వాళ్ళ దేవునిలో బలంగా ఉన్నారా అనేది అక్కడ రాయబడింది. ఒకసారి చదువుతాం. అపోస్తుల కార్యాలు 2:46. అపోస్తుల కార్యాలు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి దినము తప్పక కూడుకోవచ్చు అంటున్నాడు. ఇలా ప్రతిరోజు మానకుండా చర్చికి వెళ్ళాలంటే అయ్యే పనేనా మనకి? ఈ 40 రోజులు అంత పని కట్టుకుని చేయాలని కదా, కానీ ప్రతిరోజు చర్చికి వెళ్ళి మనం చేయగలుగుతామంటే చేయలేం. కానీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ భక్తి గొప్పది, మన భక్తి గొప్పది అంటే వాళ్ళ భక్తే గొప్పది. ప్రతి దినం కూడుకుంటున్నారంట. ఇగో నిజంగా ఒక మాట చెప్తాను అక్క మీకు. ఇక్కడ చదవబడిన మాట మరలా ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని ఒకసారి కంపేర్ చేసి చూస్తే అక్కడున్న అపోస్తులు అక్కడున్న అపోస్తుల సహవాసం ఏదైతే జరుగుతుందో ఈ రోజు ఈ గ్రూప్ ద్వారా అదే జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. మీరు ఫస్ట్ మీరైతే గ్రూప్ పెట్టాం, ఒక 40 రోజులు దీన్ని కొనసాగిస్తాం అని మీరు ఎక్కడ ప్రకటించలేదు, నేను వెళ్ళలేదు. అసలు 2 సంవత్సరాలుగా ఏకదాటిగా ఎక్కడ ఆబ్సెంట్ లేకుండా చక్కగా ప్రతి దినము కూడుకుంటూ లోతైన సంగతులు వింటూ ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, రేపొద్దున ఇంకొకళ్ళు, రేపొద్దు ఆ తర్వాత ఇంకొకళ్ళు. ముఖ్యంగా ఎవరైనప్పటికీ చాలా శ్రేష్టమైన సంగతులు అయితే మీకు వినిపిస్తున్నారు, చాలా అద్భుతమైన సంగతులు మీరు వింటున్నారు. ఇప్పుడు అక్కడ అపోస్తులు ఎవరైతే ఉన్నారో, అక్కడ సంఘం మొదటి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చేశారో మీరు కూడా అది చేస్తారనిపిస్తుంది నాకైతే. ఇది కాకుండా కొత్తగా మేమేదో 40 రోజులు చేస్తామంటే అదేదో మళ్ళీ చెప్తున్నాను కదా, ఏదో కొంచెం పెండింగ్ మెంటాలిటీ అన్నట్టు పడుతుంది. మనం అలా కాదు బ్రదర్, నేను దీంతో మనం నా భక్తిని బలపరచుకుంటానంటే కనుక ఓకే. అలా కాకుండా ఇంక ఎలా అయినా సరే దేవుడు దానికి ఒప్పుకోడు. వీలైన మట్టు దాని విషయం జాగ్రత్త తీసుకోండి. నేను మీకు తెలియజేస్తున్నాను, అపోస్తులు చేసినట్టుగా మనం ప్రతిదినము ఈ విధంగా కూడుకుని వాక్యం బలపడగలిగితే మంచిదని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక దేవుడు మన విషయంలో చాలా సంతోషించే విషయం వల్ల ఏంటంటే మనం కడుపు మార్చుకోవడం వల్ల దేవుడు సంతోషపడ్డు. మన పిల్లలు అన్నం మానేశారు అనుకో, అయినా ఎందుకు అన్నం తినలేదురా అంటే, నువ్వు నాకు సైకిల్ కొట్టిన అన్నం తింటలేదు తిన్నావు అనడం. అయినా సైకిల్ కొనేంత పరిస్థితి కాదురా మంది. అందాక కొంతకాలం ఆగరాగానే మనం కొంచెం బతిమలతో ఒక్కొక్కసారి పరిస్థితి లేనప్పుడు వాడికి ఏదో కావాలని అన్నం తింటే మానేస్తాడు. మనం కూడా అలా చేస్తే అలా నాకు ఇది ఇస్తే తప్ప నేను ఉపవాసం మానంటే బోలేగా ఉంది. మనం ఏదో చిన్నపిల్లలు కాదు కదా, కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి కదా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 23:15 దేవుడు సంతోషించే విషయం చెప్తున్నాడు. దేవుడు చాలా సంతోషపడే విషయం అంటది. ఒకసారి చదువుతామా? సామెతల గ్రంథం 23:15. నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. నా హృదయం కూడా సంతోషించును అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో నింపుకుంటావు నీ హృదయాన్ని, అప్పుడు నేను చాలా సంతోషపడిపోతుంది చిన్న అంటున్నాడు.
అవును. మన పిల్లలు కూడా జ్ఞానం కలిగి ఉంటేనే మనం సంతోషపడతాం. ఇందాక ఒక అక్క మాట్లాడుతూ, ఒక అమ్మ మాట్లాడుతూ, మా అబ్బాయి అంత కాన్షియస్‌గా ఉండడండి. ఎక్కడున్నా పరధ్యానంగా ఉంటాడు. మరి ఎక్కడికో పనికెళ్తున్నాడు. హ్మ్. జ్ఞానం కలిగి నడుచుకోవాలని ప్రార్థించండని ఆమెకున్న అవసరతను బట్టి ఆమె వేదంతో ఆ ప్రార్థన అవసరం కోరుకుంటున్నాడు. నాకదే అనిపించింది. దేవుడు కూడా ఇదే. తన పిల్లలు అజ్ఞానంగా ఏదో ఎవరో నేర్పించారని చెప్పేసి ఏదో క్రమాన్ని పాటించేసి, ఇంకొకళ్ళు ఎవరో చెప్పేసారని చెప్పేసి ఇంకోటేదో చేసేయటం కాదు నాయనా. ముందు మీ హృదయంలో జ్ఞానం నింపుకోండి. నాకది సంతోషం. వాడెవడో చెప్పిన వాడిని పాటిస్తానంటే, మీరు జ్ఞానం నింపుకోకుండా అసలు నాకేంటి ఉపయోగం? నాకేంటి సంతోషం? అని అంటున్నాడాయన. కాబట్టి తన పిల్లలు జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనలాగే. మన పిల్లలు కూడా జ్ఞానం కలిగి ఉన్నప్పుడు చాలా సంతోషపడతాం కదా! ఇప్పుడు దేవుడి పిల్లలుగా మనందరం కలిసి, మనం కూడా జ్ఞానంతో నింపుకొని, జ్ఞానం కలిగి అడుగులు వేస్తున్నప్పుడు, జ్ఞానం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడుగుతున్నా. జ్ఞానం అంటే ఏంటి? అనంటే, ఇప్పుడు మనం చదివాం కదా! యోహాను సువార్త 9:31 వచనం. ఎవరైతే దేవభక్తులు ఉంటారో వాళ్ళే జ్ఞానవంతులు. అంటే ఎలా అయితే దేవుని ఎదుట భక్తి కలిగి నడుచుకోవాలనుకుంటున్నామో అదే జ్ఞానం. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారట కదండి. తూర్పు దేశ జ్ఞానులు అంటారు కదా! ఇప్పుడు ఆ జ్ఞానులు ఎవరు? వాళ్ళు ఏమైనా స్పెషల్ గా చేయబడిన తయారైన వ్యక్తులా? కాదు. ఎవరైతే ఎవరైతే ఇదిగో రక్షకుడు పుట్టాడంట, ఆయన మనం గుర్తించాం. అంటే ఎప్పటి నుంచో ఈ చరిత్ర నడుస్తుంది అప్పటికే. ఇదంత పెద్ద చరిత్ర. ఆ చరిత్రలో ఎక్కడో మూలన్నవాళ్ళు, అసలు వాళ్ళు ఇశ్రాయేలు కూడా కాదు, యోదయ ప్రజలు కూడా కాదు, ఎక్కడో మూలన్నవాళ్ళు. ఆ మూలన్నోళ్ళకి యేసుక్రీస్తు ఎలా తెలిసింది? అంటే ఎప్పుడైతే ఈ ఎస్తేరు, అహష్వేరోషు కాలంలో జరిగిన కార్యాలు ఏవైతున్నాయో అప్పుడు మొత్తం అందరూ కూడా అందరికీ కూడా ఈ వార్త వెళ్ళింది. ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో ఎవరిని చంపొద్దు, అక్కడ ఆపండి అన్నప్పుడు అక్కడికి ఈ వార్తలన్నీ వెళ్ళి, ఈ ధర్మశాస్త్ర సంగతులన్నీ వెళ్ళి, అక్కడ ఉన్న యూదులందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఈ యోధా మతాన్ని అవలంబించారని రాయబడి ఉంటుంది. యోధా మతాన్ని అవలంబించడం ద్వారా చాలా మంది సంగతులు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. దాని ద్వారా వచ్చిన సంతానం ఏదైతే ఉందో ధర్మశాస్త్రంలో, ఈ బైబిల్ గ్రంథంలో సో ఈ విషయాలు రాయబట్టే. ఎప్పుడైతే యూదయలో నక్షత్రం చుక్క వెలుస్తుందట, సో అది మీరు గుర్తుపట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పూజించండి అని వాళ్ళ పేదర్లు చెప్పగా విని ఉన్నారేళ్ళు. ఎప్పుడైతే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనబడిందో దాన్ని వెంబడించుకుంటూ వచ్చేసారు. దేవుడు వాళ్ళని జ్ఞానులు అంటున్నాడు. వాళ్ళేమి గొప్పవాళ్ళ డబ్బున్నోళ్ళు అంటే కాదు. ఎవరైతే ఆయన ఇష్టాలను కనుగొంటారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని కనుగొంటారో దేవుని దృష్టిలో వాళ్ళే జ్ఞానులు. కానీ లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళు అమ్మో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఆల్రెడీ. కానీ దేవుని దృష్టికి వాళ్ళు జ్ఞానులు అయితే కారు. ఎవరైతే ప్రతిరోజు ఆయన జ్ఞానంతో ఆయన చిత్తాన్ని తెలుసుకునే పనులు ఉన్నారో వాళ్ళే జ్ఞానులు దేవుని దృష్టిలో. వాళ్ళే జ్ఞానులు. నన్ను అడిగితే మీరు మహాజ్ఞానులు అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతిరోజు రకరకాల కోణాలను దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. దేవుని ఇష్టాలు నేర్చుకుంటున్నారు. దాన్ని మీ బ్రతుకులో నెరవేర్చాలని ఆశపడుతున్నారు. నిజంగా మీకంటే జ్ఞానులు ఎవరు ఉంటారు దేవుని దృష్టిలో? అంటే నేనేది మిమ్మల్ని పొగడాలని కాదు, కానీ ఎవరైతే దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆలోచన ఉన్నారో వారే దేవుని దృష్టిలో జ్ఞానులు. అలాంటి ఆలోచన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరు? అజ్ఞానులని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత ఇప్పుడు ఎవరైతే హృదయ నిండా జ్ఞానం నింపుకుంటారో వాళ్ళు దేవునికి సంతోషం కలిగి చేసిన వారు అవుతారట. తన పిల్లలు జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక తర్వాత సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాడు. మీరు వినడం మాత్రమే కాదు, ఎంత బలంగా నా మాటలు పట్టుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నువ్వు బ్రతుకుదువు. నువ్వు బ్రతుకుదువు. ఏ విధంగా బ్రతుకుదువు? ఒకానొక టైంలో ఆదాముతో మాట్లాడుతూ ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మరి వాళ్ళు చనిపోలేదే. ఇప్పుడు నువ్వు బ్రతుకుదువు అంటున్నాడు. ఏ విధంగా బ్రతుకుతారు? అంటే ఎప్పటికీ బ్రతికి ఉంటారా, చనిపోరా? అంటే ఇందులో ఉన్న లోతైన కోణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఈ పండు తినుదినమున నువ్వు చచ్చిపోతావు అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయాడు కూడా ఆల్రెడీ. ఆత్మీయంగా చనిపోయాడు. ఈ విషయం మనకు అర్థమైతే ఎప్పుడైతే నా మాటలు నువ్వు నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుని నువ్వు నా ఆజ్ఞలను గైకొన్నడం నువ్వు బ్రతుకుదు అంటున్నాడు.
ఏ విధంగా బ్రతుకుతాం? ఆత్మీయంగా నిరంతరం బ్రతికే ఉంటాం. అనగా నిత్య జీవానికి వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటామో డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య జీవంకి వెళ్ళిపోతాం, పరలోకంకి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు నిరంతరం బ్రతికి ఉంటావు, నిరంతరం బ్రతికి ఉంటావు. ఎక్కడ ఆత్మీయంగా నువ్వు చనిపోయే అవకాశం ఉండదు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటామో ఆత్మీయంగా మనం ఎప్పుడు బ్రతికి ఉంటాం. ఆయనకి ఇష్టంగా అడుగులేసి ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆయన మాటలు గట్టిగా పట్టుకోమో, చాలా మంది వింటున్నారు కానీ పట్టుకోవట్లే, అస్సలు పట్టుకోవట్లే. రోజు వింటున్నాం మాది వెళ్ళదేంటి అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. సో అలా ఉంటే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ఇప్పుడు వాళ్ళెవరో బిర్యానీ పొట్లం తెచ్చుకుని బాగా ఆకలి కొందని పొట్లం తెచ్చుకుని పొట్ట కట్టుకుని ప్లాస్టర్ వేసుకుని తిరుగుతున్నారంట. ఆకలి తీరుతుందా? తీరదా, అస్సలు తీరదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? బలంగా అది ఓపెన్ చేసి తినాలి. తిన్నప్పుడు శక్తి వస్తుంది, ఆకలి తగ్గుతుంది. పొట్ట కట్టిన తిరిగితే ఏంటి ఉపయోగం? ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, ఇప్పుడు జుట్టు మీద పెట్టుకుని ఆ టాబ్లెట్లు ప్లాస్టర్ వేసుకున్నాం అనుకో, ఏం తగ్గుతుంది జ్వరం? ఇంకా ఎక్కువైపోతుంది జ్వరం. అంటే దాని లోపలికి వెయ్యాలి, ఆ మందు పని చేయాలి. అలాగే వాక్యం వినడం మాత్రమే కాదు, దాన్ని పట్టుదలతో పట్టుకోవాలంట, దాని ప్రకారంగా అడుగులేసే ప్రయత్నం చేయాలంట. అలా ఎప్పుడైతే జరుగుతుందో నిరంతరం మనం జీవించి ఉంటాం, ఎక్కడ ఆత్మీయంగా మనం చనిపోము. ఈ రోజున ఆత్మీయంగా చనిపోవడం చాలా మంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దేవుడు అంటే తెలుసా, నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. ఎందుకు ఆయన ఆ మాట చెప్తున్నాడంటే, చాలా మంది జీవించేస్తున్నాం కదా మా ఊరు భౌతికంగా జీవించేస్తున్నాం కానీ భ్రమలు ఉన్నారు, కానీ ఆత్మీయంగా చాలా మంది చనిపోయారు. అలాంటి చనిపోయిన స్థితిలో మీరు ఎవరు ఉండకూడదని దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఈ రోజు ఇలాంటి లోకేష్ శాస్త్ర సంగతులు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఇక చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో, తన పిల్లలు తన జ్ఞానంలో ఎంత లోతుగా ఉండాలో, తనతో మాట్లాడే విషయంలో ఎంత బలంగా ఉండాలో ఆయన చాలా వివరంగా తెలియజేస్తున్నాడు. ఆయన ఒకసారి ఈ వచనం చదువుకున్న తర్వాత మనం ముగించేసే ప్రయత్నం చేద్దాం. రైటా? రైట్. ಮತ್ತೆ రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12 అండి. 12. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. ఉమ్. పరిశుద్ధుల అవసరములతో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని మిమ్మల్ని దీవించుడి, హింసించు వారిని దీవించుడి కానీ తప్పింపవద్దు. దీవించుడని తప్పింపవద్దు. సంతోషించు వారితో సంతోషించి ఏడ్చు వారితో ఏడుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని అతనికి భోజనము పెట్టుము, ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట అతని తల మీద నిప్పురు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, 12 నుంచి ఒకసారి చదవగలిగితే, నిరీక్షణ గలవారే సంతోషించి చూస్తున్నాం మీద ఓర్పు గలవారే ప్రార్థన ఎంత పట్టుదల కలిగి ఉంటాడు. అంటే తన పిల్లలు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి తన పిల్లలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ చాలా మంది పిల్లలు ఇలా లేరు, నటించేస్తున్నారు. ఏదో కన్నింగ్ అంటే ప్రదర్శించేస్తున్నారు. నేను అలా చేస్తాను, నువ్వు ఇలా చేసే ప్రభావ, నేను ఇలా చేస్తాను అలా చేసే ప్రభావాన్ని దేవుడితో డీలింగ్లు చేసేస్తున్నారు. కానీ దేవుడితో ఇలాంటి ఆ ప్రవర్తన మంచిది కాదు. దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు. తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు చాలా పెద్ద లిస్ట్ చదువుకున్నారు. ఇప్పుడు చదివినాక ఎవరుతున్నారో ఆమె కాదు, మీరు అందరూ చదివారు ఈ విషయాలన్నీ. మీకు అర్థమవుతుంది కదా, మీరు ఇలా ఉండాలంటున్నాడు, మీరు ఇలాగే ఉండాలంటున్నాడు. ఆయన పిల్లలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను, ముగించేస్తాను. ఇక్కడ ఏమంటాడంటే ఆయన 19వ వచనంలో అంటాడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు చోటేయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పకొని ఉంటే దాహమేమో అని అంటున్నాడు. ఇప్పుడు అలా చేయడం వల్ల అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిదు అంటున్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే, మన శత్రువు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి మనం భోజనం పెట్టాలి ఆకలిగా ఉన్నప్పుడు అని అనుకుంటున్నారు. అంటే భోజనం అంటే భౌతికమైన భోజనంగా ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు భౌతికమైన భోజనం గురించి అయినా మాట్లాడడం లేదు. ఒకానొక సందర్భంలో దేవుడేమంటాడంటే, పూర్వం మీరు దేవునికి శత్రువులై ఉన్నారు అంటున్నాడు. మనం శత్రువులై ఉండడం ఏంటి? అంటే ఎప్పుడైతే మనం పాపంలో ఉన్నామో దేవుని శత్రువులమే ఆటోమేటిక్‌గా. అలాగే ఇప్పుడు మనం పరిశుద్ధతలోకి వచ్చేసాం కదా! మనకి పరిశుద్ధతలో వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవడం చాలా సంతోషం. కానీ ఎవరైతే పరిశుద్ధతలో లేరో వాళ్ళందరూ మనకు ఎవరవుతారు? శత్రువులవుతారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకానొక టైంలో ఏదో ఇబ్బందులు ఉంటారు కదా! ఏదో ఏదో కష్టాలు ఉంటారు కదా! వాళ్ళకెళ్ళి అంటే వాళ్ళు మన శత్రువులవుతారు వాళ్ళు. వాళ్ళకెళ్ళి ఈ లోతైన వాక్యం గురించి మాట్లాడి, దేవుని యొక్క ఆదరణ గురించి మాట్లాడి వాళ్ళని దేవుడిలో నడిపించినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. వాళ్ళు కూడా దాహంగా ఉంటారు. ఏ సందర్భంలోనూ వాళ్ళు దేవుడిని వాళ్ళు బలంగా నమ్ముకుని ఉన్నా, ఏదో సందర్భంలోనో ఎక్కడో ఏమన్నా ఇబ్బందులు పట్టి దాహంగా ఉంటారు. అరే! నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడు ఏంటనే ఒక నిరుత్సాహ పరిస్థితులు ఉంటారు. అలాంటి టైంలో మనం ఖచ్చితంగా వాళ్ళని గుర్తించగలిగితే, వెళ్ళి వాళ్ళకి ఈ సువార్తని, ఈ ఆదరణ వాక్యాన్ని చెప్పగలిగితే, వాళ్ళు విని వాక్యంలోకి రాగలిగితే చాలా సంతోషం. విన్న తర్వాత కూడా విన్న తర్వాత కూడా వెనకడుగు వేస్తే, విన్న తర్వాత కూడా మాకు అక్కర్లేదు అని ఎవరైనా వాళ్ళు వింటేస్తే, దేవుడేమన్నాడు శిష్యులతో మాట్లాడుతూ, ఎవరైనా సరే మీరు వెళ్ళండి, గ్రామంలోకి వెళ్ళండి, సువార్త చెప్పండి. మీకు సువార్త చెప్తున్న టైంలో ఎవడైనా మాకు అక్కర్లేదు గెట్ ఔట్ అని ఎవడన్నాడు అనుకో, మీకు కాళ్ళు దులుపుకొని వచ్చేయండి అని అంటాడు. మీ కాలు గడ్డ దుమ్ము దులుపుకుని వచ్చేయండి నేను చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు అలాగే మనకు అవకాశం ఉన్నంత మట్టుకు ఎవరికైనా సరే ఈ వాక్యాన్ని పరిచయం చేసి ఈ ఆదరణ వాళ్ళకి తెలియజేద్దాం. కొంతమంది నమ్మి ఆ వాక్యాన్ని పొందుకుని ఆదరణ పొందుకుని వాక్యంలోకి వస్తారు. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయారా, వాళ్ళ తల మీద మీరు నిప్పులు కుప్పగా పోసినట్టే. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాక్యం చెప్పేశారు, ఆదరణ వాక్యాన్ని వాళ్ళకి వివరించిన తర్వాత దానికి వాళ్ళే నిరాకరించి వెళ్ళిపోయారేమో. వాళ్ళకి తప్పదు పాతాళం అంటున్నాడు. పాతాళం వాళ్ళు తప్పించుకోలేరు, నిప్పులు కుప్పలు పడిపోతారు వాళ్ళు. కాబట్టి మీరు దానికి బాధ్యులు కారు అంటున్నాడు. ఇక తర్వాత కీడు వాళ్ళని జయింపబడక మేలు చేత కీడును జయించంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మేలే చేయాలంటున్నాడు. ఇక కొంచెం మనం ముందుకు పైకి వెళ్ళగలిగితే ఎన్నో వచ్చిన అంటే 18 వచ్చిన, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా అంటున్నాడు. అంటే దేవుడు తన పిల్లలు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే తప్ప ఏవో కొన్ని నియమాలు నియమించుకున్న నియమాల ప్రకారమే ఉంటామంటే అది భక్తి కాదంటున్నాడు. ఒకవేళ నియమాలు మిమ్మల్ని భక్తిలో నడిపిస్తే నడపండి అంటున్నాడు. మరి అలా నడిపించని భక్తి ఇది మీకు వద్దంటున్నాడు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని అన్న మీరు ఎవరైతే ఉన్నారో మీరందరికీ మరొకసారి మీకు చేతులైతే వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే తన పిల్లలు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉంటే మంచిది. అలా కాకుండా ఇంకెలా ఉన్నాయని బాధపడతాడు. ఆయన బాధపడడానికి మనం అయితే క్రైస్తవులకు రాలేదు కదా. సో దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చాలా నమ్మకంగా దేవుని దృష్టిలో ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికీ మీరు ఆ పనిలో బలంగా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ అలా ఎవరైనా లేకుండా దారి తప్పిపోతున్న పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఈరోజు మీకు తన ఆహ్వానం తెలియజేస్తున్నాడు. మరలా తిరిగి రండి, తిరిగి వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభా ఐఎమ్ రియల్లీ సారీ ప్రభా, మిమ్మల్ని చాలాసార్లు సంతోషపెట్టలేకపోయాను, మిమ్మల్ని చాలాసార్లు కన్నీళ్ళు పెట్టించేసాను ప్రభా, ఐఎమ్ రియల్లీ సారీ ప్రభా, నన్ను క్షమించండి అని ఆయన ఎదుట క్షమాపణ పొందుకొని ఇక మీదట మీరు ప్రతి అడుగు చాలా చక్కగా దేవుని ఎదుట నమ్మకంలాగా ప్లాన్ చేసుకుని నేను గొప్పలు వర్దిల్లని నా మనస్ఫూర్తిగా కోరుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, చాలా శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభావ. మీరు నామకలు ఉంటారు ప్రభావ. మనుషులు నియమించిన కట్టలకు మేము కట్టుబడి ఉంటాం. వారి యొక్క నియమాల ప్రకారం మేము ఉండకుండా మీ చిత్తం ఏదైతుందో దాన్ని గ్రహించడానికి, జ్ఞానం కలిగి మీ ఎదుట ప్రవర్తించడానికి, జ్ఞానం కలిగి మీ ఆలోచనతో నింపబడడానికి, మీ కృపలు వర్దిల్లడానికి, మీ చిత్తానుసారంగా మేము అడుగులేయడానికి మీరు కూడా మమ్మల్ని పిలవాలనుకుంటున్నారు. ఏమని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని మా విషయంలో కూడా మీరు పలకాలనుకుంటున్నారు ప్రభా. సో ఖచ్చితంగా మీరు ఆ మాటలు మా ఎందుకు పలుకు విధంగా ఇది మీద మా భక్తి జీవితాన్ని సరిదిద్దుకుంటామని మీకు మాటిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని పెట్టుకుంటూ బాధపడుతూ మిమ్మల్ని మా చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రానైనా ప్రభుత్వ రక్షకుడునైనా క్రీస్తు శాసనపోతున్న నామలో ఈ ప్రార్థన మన దేవుడు పనులకు తండ్రి. ఆమెన్. వందలండి. థ్యాంక్ యూ సో మచ్. దేవనామం ఎంకలం గాక. ఆమెన్.
ప్రైజ్లాడండి. ఇంతవరకు వాక్యాన్ని ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.